ఓకే, మరి జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఒక డిఫరెంట్ పూరి చేస్తున్నాను. ఓకే, ధనియా పూరి. ధనియా పూరి. ధనియా పూరి. ఓ, అంటే కొంచెం మా ధనియా టేస్ట్ బాగా తెలుస్తుంటుంది. దీంట్లో 2 రకాల ధనియా వాడుతున్నాను. హర ధనియా, సుక్క ధనియా, అంటే ఎండు ధనియాలు కూడా వాడుతున్నాను. సో ఒక డిఫరెంట్ టేస్ట్ లో చాలా బాగుంటుంది. ఓకే, మరి ధనియా పూరికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ధనియా పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన కొత్తిమీర 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ధనియా పూరికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. యాక్చువల్గా పూరికి ఇంకా తక్కువ ఉంటాయి, బట్ ఇది కొంచెం స్పెషల్ పూరి కాబట్టి కొన్ని ఉన్నాయి. కొన్నితోటే ఫాస్ట్ గా మంచి టేస్టీగా అవుతుంది. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. డీప్ ఫ్రైకి చాలా బాగుంటుంది, తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది, అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు. ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. ఓకే, సో ముందుగా మనం పిండి రెడీ చేసుకుందాం. సో ఇక్కడ నేను మైదా పిండితో చేస్తున్నాను. సో గోధుమ పిండితో చేసుకున్నా బాగానే వస్తుంది. కొద్దిగా పెరుగు పుల్లట్టు అయితే బాగుంటుందండి, కొంచెం సాఫ్ట్గా వస్తుంది. ధనియాలు ఇలా కొంచెం మెదిపి వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగా తెలుస్తుంది. సో లైట్ గా క్రష్ చేసి లైట్ గా కొద్దిగా సరిపోతాయి. అలాగే కొత్తిమీర, అల్లం పేస్ట్ అండి, సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సరి బాగా కలిపేసుకుని, సో ఆ తర్వాత నీళ్ళు పోసేసుకుని పూరి పిండిలో మనం మెత్తగా రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఈ పిండి ఏమన్నా కాసేపు కలిపి కొంచెం పక్క నుంచి అలా రాజుగా, లేకపోతే కొద్దిసేపు అండి, ఒక 3-4 నిమిషాలు పక్కన పెట్టేసినా సరిపోతుంది. ఓకే, కాకపోతే ఇవి మనకి మామూలు పూరీలు పొంగినట్టు అట్లా పొంగవేమో కదా? పొంగుతాయండి. పొంగుతాయా? పొంగుతాయి కూడా. అంటే దాంట్లో కొంచెం బరువు ఎక్కువ అన్ని ఉన్నాయి కదా? అయినా పొంగుతుంది. ఓకే ఓకే. సో అంటే పిండి కదండి, మనకి ఆ లేయర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మధ్యలో గ్యాప్ వచ్చేసి జస్ట్ అలా ఫ్లఫీగా వచ్చేస్తుంది. నేను ఏమనుకున్నట్టు ఏమీ లేకపోతేనే అవి ఎలా వస్తాయేమోనని, తేలిగ్గా అయిపోతాయని. సో మీరు ముద్ద చేసేస్తూ ఉంటారా, మేము చిట్కా చూసేస్తాము? ఓకే ఓకే, మరి ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనలో చాలా మంది వడియాలు తయారు చేసుకుంటూ ఉంటారు. సాంబార్ వడియాలు ఆ టేస్ట్ అదిరిపోతూ ఉంటుంది. మరి వడియాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆ పిండిలో కాస్త నిమ్మరసం వేసుకుని వడియాల పిండి చేసుకుని దాంతో వడియాలు చేసుకున్నట్లయితే వడియాలు తెల్లగా వస్తాయి. అలాగే ఈ నిమ్మరసం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది. చిట్కా చూసేసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకే అండి, చేసేసుకోవచ్చు. ఇందాక మనం చేసుకున్న చోలే కూర దీంట్లో తినేయచ్చు హ్యాపీగా కదా? యాక్చువల్గా అయితే ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, బట్ చాలా మందికి ఏంటంటే దాంట్లో ఎన్నున్నా పక్కన కర్రీ ఇలాంటిదో కంపల్సరీ కావాలి. చాలా మందికి అది కావాలి, లేకుండా కూడా తినలేరు. రైస్ లో కూడా మనము ఎంత ఫ్లేవర్స్ వేసి రైస్ చేసినా చాలా మందికి కూర లేదా అని అడుగుతారు. సో అలా దీంట్లో కూడా మనకు కావాలంటే అలాంటిది ఏదైనా పక్కన పెట్టుకుని హ్యాపీగా తినేయచ్చు. అంటే మరీ అంత హెవీ చోలే కర్రీ కాకపోయినా సమ్ ప్లెయిన్ ఏదైనా. కొత్తిమీర ఆకులాకులుగా వేసాం కాబట్టి హ్యాపీగా అది వేగితే మంచి టేస్ట్ వస్తుంది. తినేప్పుడు కొంచెం పై లేయర్ గా ఉన్నది కొంచెం కరకరలాడుతూ బాగా వస్తుంది. కొద్దిగా కలర్ కావాలంటే పేస్ట్ వేసుకోవచ్చు. కలర్ లా కావాలంటే కొంచెం పేస్ట్ వేసుకోవచ్చు. బట్ కొంచెం ఇలా అంటే పేస్ట్ వేస్తే కూడా కొంచెం మనకి ఆయిల్ డీప్ ఫ్రై చేస్తున్నాం కదండి, సో బర్న్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే ఓకే. సో ఆకుపల్లంగా వేస్తే కొంచెం బాగుంటుంది. కొంచెం అట్లండి.
వేగుతుంటేనే మంచి వాసన వస్తుంది. యా, కొత్తిమీర తర్వాత దాంట్లో ధనియా కూడా ఉంది. ఇప్పుడు ధనియాలు పొడి వేసుకోవచ్చా రాజు గారు? లేదండి, ఇలా వేసుకుంటేనే ఆ టేస్ట్ తెలుస్తుంది. ఓకే. ఏదైనా మనం డీప్ ఫ్రైలో దాంట్లో ఎక్కువగా పొడి లాంటివి వాడితే కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంది. సో ఆయిల్లో డీప్ ఫ్రై కదండి. అవునవును. పొంగింది, పొంగుతోంది. ఎస్. ఓకే, సో ఇది మీరు తీసేనా? ఇంకొంచెం అండి, రెండో వైపు కూడా. వావ్, సూపర్. మనకు అన్ని పూరీలు కూడా పొంగవు కదా, కొన్ని పొంగుతాయి కొన్ని పొంగవు. బాగుంది రాజు గారు, బాగా పొంగింది. ఇది కొత్తిమీర అయితే బాగా కనిపిస్తుంది, ఏదో పైన గార్నిష్ చేసినట్టు. ఎస్. ఓకే. సో ఆకులు అక్కడక్కడ కనిపిస్తూ చాలా బాగుంది. ఓకే, సో ధనియా పూరి రెడీ. సూపర్. వేడివేడిగా ఉంది, మరి ఇంత వేడిగా తినకూడదు కాబట్టి ఫాస్ట్ గా కార్వింగ్ చూసేద్దాం. ఆయిల్ కూడా అంటుకోలేదు రాజు గారు మన పూరీలకి, డ్రైగా అవుతుంది. ఎస్, ఫ్రీడమ్ కాబట్టి. ఫ్లవర్ చేస్తున్నాండి. ఓకే. సో మనకు నచ్చిన కాంబినేషన్ ఇలా తీసుకుని ఒకటి బేస్ ఒకటి పెటల్స్ అలా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ రాడిష్ పెటల్స్ తీసుకుందామండి. ఓకే, సో దీనికి ఆపోజిట్ లో సో ఈ రెండింటి మధ్యలో ఇంకోటి అండి. సో ఇక్కడ కూడా సేమ్ ఆపోజిట్ దానికి కూడా. నెక్స్ట్ కొంచెం పైన ఈ రెండు పెటల్స్ మధ్యలో వచ్చేటట్టుగా. సో సేమ్ అలాగే ప్రతి 2 పెటల్స్ మధ్యలో ఇంకొక నెక్స్ట్ రో అండి. ఓకే. ఇప్పుడు మనకి అరేంజ్ చేసినప్పుడు ఒకదానికొకటి రెండు మధ్యలో అన్ని పెటల్స్ అనేవి కూడా మనకు బాగా కనిపిస్తాయి. ఓకే. ఓకే. కొద్దిగా లైన్స్ కూడా వేస్తున్నాండి, పల్చటి స్లైసెస్. ఓకే. ఓకే, సో వీటిని ఈ గ్యాప్స్లలో. ఓకే. సో ఫ్రెష్వి కొంచెం మనకి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కొద్దిగా వాటర్లో అలా వేస్తే, వాటర్లో వేసిన తర్వాత మంచి స్టిఫ్నెస్ వస్తుంది, అప్పుడు లుక్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది. అండ్ ఇవి కొంచెం పలుచగా కూడా కట్ చేసుకోలేము కదా, పలుచగా కట్ చేసుకుంటే ఎస్ కొంచెం ఫోల్డింగ్స్ వస్తాయి, బాగుంటుంది. రాజ్ గారు, థ్యాంక్ యూ.
ఓకే అండి, మరి ధనియా పూరి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ధనియా పూరి తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, పెరుగు, ధనియాలు, తరిగిన కొత్తిమీర, అల్లం పేస్ట్, ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పూరీలా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ధనియా పూరి రెడీ. ధనియా పూరి తయారీ విధానం చూసారు కదా, తీసుకొని రాజు గారు. చాలా మంచి టేస్ట్ వచ్చింది. చాలా ధనియాలు మనము జస్ట్ క్రష్ చేసి వేసుకున్నా వేగేసరికేమో దాని టేస్ట్ అంతా ఇలా స్ప్రెడ్ అయింది కదా. కలిపేసి కాసేపు అలా వదిలేసాం కదండి. తర్వాత ఆ వేడిలో కూడా వేగుతున్నప్పుడు అది పకోడీలో కూడా కొంచెం వేస్తారు ధనియాలు. అవును, చాలా మంది, అంటే చాలా మందికి తెలియదు అసలు ఆ టెక్నిక్. సో మనం హోటల్స్ లో, స్వీట్ షాప్ లో తిన్న పకోడీ ఒక రకంగా టేస్ట్ ఉంటుంది, ఇంట్లో చేసుకుంటే రాదు అని. అవును. సో దాంట్లో కూడా కొంచెం ఇలా కచ్చా పచ్చగా చేసి ధనియాలు వేస్తారు. సో ఇక్కడ కూడా సేమ్ మనకు ఆ టేస్ట్ వచ్చింది. కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసాం కదా, అది కొంచెం సపోర్టింగ్ ఇచ్చి టేస్ట్ ని కొంచెం పెంచేసింది. బాగా తెలుస్తుంది యాక్చువల్ గా. ఇలా వేడివేడిగా తింటుంటే ఉట్టిది కూడా చాలా బాగుంది అసలు. ఆ కొత్తిమీర ఫ్లేవర్, ధనియాల ఫ్లేవర్, కొంచెం ఘాటుగా అల్లం, ఇది అవును, టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, సీజన్ కి తగ్గట్టుగా ఉంది ఈ పూరి యాక్చువల్ గా. మరి మీరు కూడా ట్రై చేయండి.